ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అయితే యాంటీ ఏజింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కొంతమందికి అంటే స్కిన్ కొంచెం సాగీ అయితుంది. కళ్ళ కింద నల్లగొచ్చాయి. సో, వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఈ మధ్య కాలంలో ఫిల్లర్స్ గానీ, బోటాక్స్ గానీ ఎలాంటి వారు యూజ్ చేయాలంటారు? సో 2 కాంపరెన్స్‌లో యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్‌లో ఏంటి అంటే ఒకటి ఫ్యాట్ వాల్యూమ్ తగ్గిపోవడం. మన బాడీలో ఫేస్‌లో ఎస్పెషల్లీ కొన్ని పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటది. అది యూత్‌ఫుల్ ఫేస్‌కి ఇంపార్టెంట్. సో, విత్ ఏజ్ ఆర్ మాసివ్ వెయిట్ లాస్ కొంతమందిలో ఆ ఫ్యాట్ అన్నది తగ్గిపోతది. రైట్. తగ్గిన తర్వాత స్కిన్ సాగినెస్ దానివల్లే జౌల్స్ అంటాం. ఇది కూడా సాగిపోయి సబ్‌మెంటల్ ఫ్యాట్, డబుల్ చిన్ అంటాం. ఇవన్నీ రావచ్చు. సో, ఫేస్‌లో యాంటీ ఏజింగ్ చేయడానికి ఫ్యాట్ పోయిన దగ్గర ఫిల్ చేయాలి అంటే మీరన్నట్టుగా ఫిల్లర్స్ గానీ ఆర్ యూ కెన్ యాడ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, అదర్ కాంపోనెంట్ ఇస్ వ్రింకిల్స్. ఏజింగ్‌లో కూడా ముడతలు పడడం ఫేస్‌లో అన్నది కామన్. దానిలో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ వ్రింకిల్స్ ఉంటాయి. అది కూడా మనం క్లియర్ చేయడానికి వ్రింకిల్స్ తగ్గించుకోవడానికి వాడేది బొటాక్స్. సో, ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫేషియల్ రిజువినేషన్‌లో ఒక పార్ట్. సో, ఇవే కాకుండా సర్జికల్ పార్ట్స్ కూడా ఉంటాయి. మీరన్నట్టు అండర్ ఐ హాలోగా ఉంటది కొంతమందికి. యెస్. దానికి కూడా ఫిల్ చేయాల్సొస్తది. ఒక్కొక్కసారి అండర్ ఐలో బల్జెస్ ఉంటాయి. కనిపిస్తుంటే ఐ బ్యాగ్స్ అంటాం. సో, అట్లాంటి వాళ్ళకి అది బ్లెఫరోపలాస్టీ అని చేస్తాం. సో, అది కూడా యాంటీ ఏజింగ్ ప్రొసీజరే. అలాగే కొంతమందికి నేసోలేబియల్ ఫోల్డ్స్ డీప్‌గా ఉండడం, ఇక్కడ ఫ్యాట్ ఇలా జారిపోయినట్టు జౌల్స్ వీటిలన్నిటికి థ్రెడ్ లిఫ్ట్ చేయొచ్చు, ఫేస్ లిఫ్ట్ చేయొచ్చు. సో, అట్లాంటివి చాలా ప్రొసీజర్స్ చేసి యాంటీ ఏజింగ్‌కి హెల్ప్ చేయొచ్చు. ఓకే. ఈ థ్రెడ్ లిఫ్ట్ ఇవన్నీ సేఫేనంటారా? ఆ థ్రెడ్ మళ్ళీ కొన్ని రోజులకి డిజాల్వ్ అయిపోతుందా? థ్రెడ్ లిఫ్ట్ లాంటివి టెంపరరీ ప్రొసీజర్సే కానీ, దానికి ఒక 1, 1½ ఇయర్ దాకా కూడా మీకు దాని ఎఫెక్ట్ తెలుస్తా ఉంటది. వియర్ ఆఫ్ అయిపోతున్నప్పుడు మీరు చూసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ ఇంకొకసారి చేస్తాం యూజువల్‌గా. చేయించుకోవాలి. ఆ! సో, థ్రెడ్ లిఫ్ట్స్ అనేవి కూడా చాలా సేఫ్ ప్రొసీజర్స్. కొంతమంది ఐడియల్ క్యాండిడేట్స్‌లోనే చేయాలి. ఎక్సెసివ్ సాగీనెస్, ఫ్యాట్ లాస్ ఉన్న వాళ్ళలో చేసినా కూడా అంత రిజల్ట్ కనిపించదు. సో, ఐడియల్ క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు థ్రెడ్ లిఫ్ట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్. ఓకే. అయితే చాలామందికి వాళ్ళ ఫేస్‌లో ఏదో ఒకటి నచ్చదు. ఎంత రోజు చూసుకుంటే మనకి ఇది ఇలా ఉండాలి, నోస్ ఇలా ఉండాలి, అలా అని మీ దగ్గరకొస్తారు. సో, వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళని ఎమోషనల్లీ ఎలా హ్యాండిల్ చేస్తారు? సో, కాస్మెటిక్ సర్జరీ కోసం వచ్చిన ప్రతి పేషెంట్‌కి సైకలాజికల్‌గా దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ఎఫెక్ట్ చేసి ఉండాలి. ఆర్ మోస్ట్ కామన్‌లీ ఒకటి వాళ్ళకి నచ్చని ఫీచర్ అయి ఉండాలి. ఆర్ చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు దాని మీద కామెంట్ అయినా చేసుండాలి. ఆర్ బుల్లీయింగ్ పక్కనోళ్ళు ఏమంటున్నారో అని ఒక్కొక్కసారి కామెంట్ చేసే అవకాశం కూడా ఉంటది. సో, ప్యూర్‌లీ తనకే నచ్చి చేయించుకున్న వాళ్ళకి అయితే మనం పెద్దగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోయినా ఓకే. బికాస్ వాళ్ళు దే నో ఎమోషనల్లీ రెడీ అయ్యొస్తారు. వాళ్ళు దే నో వాట్ దే వాంట్ అండ్ దే ఆర్ వెరీ ప్రిపేర్డ్. మనం ఆప్షన్స్ చెప్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అండ్ గుడ్ ఆప్షన్‌తో ఎళ్తారు. సరిపోతది. బట్ ఈ పక్కన సైకలాజికల్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని కేసెస్‌లో బుల్లీయింగ్ అవ్వచ్చు, వేరే వాళ్ళు ఏమైనా అనుండొచ్చు. అది మనకి సబ్‌కాన్షియస్‌గా ఎక్కడో పడిపోయి ఉంటది. హ్మ్. అలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఉండాలి. సో, అలాంటి వాళ్ళకి మనం చెప్పగలగాలి ఈ చేంజెస్ చేయగలము. ఇంత రియలిస్టిక్‌గా మీకు రిజల్ట్స్ వస్తాయి అని. అలా రైట్. చెప్పినప్పుడు వాళ్ళు ఆ ఎమోషనల్ యాస్పెక్ట్ మనకు చెప్తారు. డెఫినెట్‌గా చాలామంది పేషెంట్స్ డాక్టర్‌తో షేర్ చేసుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా ఇస్తాము. ఇచ్చినప్పుడు వాళ్ళు రైట్ డెసిషన్ తీసుకుంటారు. అయితే చాలామంది సెలబ్రిటీస్ ముందు వేరే కలర్‌లో ఉంటారు. ఇప్పుడు చేస్తే చాలా వైట్‌గా అంటే తెల్లగా కనిపిస్తారు. అంటే దీని వెనక గూడా ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ ఉందంటారా? యూజువల్‌గా ఇది చాలా కామన్‌గా జరిగే ప్రొసీజర్సే. దీంట్లో ఏంటి అంటే జెనెటిక్‌గా మనకి పుట్టినప్పుడు వచ్చిన రంగు కాంప్లెక్షన్ అన్నది కంప్లీట్‌గా ఎవరు చేంజ్ చేయలేరు. చేయలేరు. బట్ విత్ ఏజింగ్, విత్ ఎక్స్‌పోజర్ టు ద అట్మాస్ఫియర్, పొల్యూషన్, స్ట్రెస్ దీనివల్ల మన స్కిన్ అన్‌హెల్తీగా అవ్వడం, ఆర్ హుహు. సన్ ఎక్స్‌పోజర్ వల్ల టాన్ అవ్వడం, ఆర్ వేరియస్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ రావడం. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ద స్కిన్, కలర్ ఆఫ్ ద స్కిన్, టోన్ తగ్గడం ఇవన్నీ జరగొచ్చు. వీటిల్ని ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ కంప్లీట్‌గా నల్ల వాళ్ళని తెల్లగా చేయడం కుదరదు. కష్టం. సో, ఇంప్రూవ్‌మెంట్ కోసం చాలా పద్ధతులున్నాయి.
నాన్ సర్జికల్గా ఉట్టి సీరమ్స్ దగ్గర నుంచి, పీల్స్ దగ్గర నుంచి, లేజర్స్ దగ్గర నుంచి చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగే ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీ థెరపీస్. ఐవీ థెరపీలో మోస్ట్ కామన్ డ్రగ్ వాళ్ళు వాడేది గ్లూటథయోన్. సో ఇలా వాడడం వల్ల ఏంటంటే గ్లూటథయోన్ కూడా టెంపరరీ ఎఫెక్ట్, ఇట్ విల్ ఇంప్రూవ్. అదేంటంటే మెలనిన్ ప్రొడక్షన్ అన్నది మన బాడీలో ఆ పిగ్మెంటేషన్ క్రియేట్ చేస్తుంది. దాన్ని తగ్గించేవి వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. గ్లూటథయోన్ అన్నది కామన్గా వాడుతున్నారు. అది మన బాడీలో ఉన్న పదార్థమే కొంచెం తగ్గినప్పుడు ఏజ్తో పాటు అది తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఐవీ సప్లిమెంటేషన్ ఇస్తున్నాం. ఐవీ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది కాకుండా ఓరల్, లోకల్, జస్ట్ సోప్స్లో కూడా ఇస్తున్నారు. బట్ ఐవీకి మంచి రిజల్ట్ ఉంది. బట్ ఎనీవే అది మన జెనెటిక్ కలర్ని మార్చదు, టోన్ ఇంప్రూవ్ చేస్తుంది అంతే. ఓకే. ఇప్పుడు ఆఖరి ప్రశ్న, ఇప్పుడు ఎవరైతే మన ప్రేక్షకులు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో కాస్మెటిక్ సర్జరీ మీద చాలా మిస్కన్సెప్షన్స్, తప్పుగా అనుకుంటారు, చాలా డౌట్లు. అండ్ మోస్ట్ కామన్ థింగ్ ఇది మనల్ని ఏదో చేసేస్తుంది అని. కాస్మెటిక్ సర్జరీ కూడా ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ బ్రాంచ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఆల్ అప్రూవ్డ్ సర్జరీస్. మనం ఏవేవి సర్జరీలు బాడీలో చేయించుకోవచ్చు, మంచిగా చేయించుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటే అండ్ మినిమల్ కాంప్లికేషన్స్ ఉన్న సర్జరీసే మీకు ప్లాస్టిక్ సర్జన్ అడ్వైజ్ చేస్తారు. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఆప్ట్ అ కాస్మెటిక్ సర్జరీ, అప్రోచ్ ద రైట్ సర్జన్. ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఎఫోర్డబిలిటీ. ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ ఎఫోర్డబుల్. మనకి వేరియస్ ఎఫోర్డబిలిటీ రేంజెస్లోనే అవైలబుల్గా ఉంటుంది. దాన్ని హెజిటేషన్ పెట్టుకొని కన్సల్టేషన్కి రాకుండా ఉండొద్దు. ఫస్ట్ కన్సల్ట్ అ సర్జన్ అండ్ దెన్ టేక్ యువర్ డెసిషన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.